రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించాలి అనే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం పాలనలో విప్లవాత్మకమైన మార్పులు శ్రీకారం చుడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డుల ద్వారా ఉచిత బియ్యంతో పాటు సబ్సిడీ ధరలకు సరుకులను ఇచ్చే నిజమైన పేదలకే అందేలా సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే ఈకేవైసీ ప్రక్రియను తీసుకొచ్చింది. అత్యంత వేగవంతమైన డిజిటల్ యుగంలో ఈకేవైసీ అనేది ఒక పరివర్తన శక్తిగా తయారు చేయబోతోంది. అలాగే లబ్ధిదారుల గుర్తింపును సురక్షితంగా అత్యంత భద్రంగా ఉంచే ప్రక్రియలో భాగంగా ఈకేవైసీ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ ప్రక్రియ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉందని, అందుకోసం మార్చి 31 వరకు ప్రభుత్వం గడువును కూడా విధించింది. అయితే మరో వారం రోజుల్లో గడువు ముగియనున్నప్పటికీ కేవలం 70% మంది కార్డుదారులు మాత్రమే రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. మిగిలిన 30% మంది రానున్న వారంలో రోజుల్లోపు ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని, లేదంటే ఏప్రిల్ మాసానికి సంబంధించి వారికి రేషన్ అందడం కష్టమవుతుందని ప్రభుత్వం ముందనుకున్నట్టుగా 31వ తేదీ గడువు ముగియగానే పొడిగించకుండా నిలిపివేస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధిదారులు రేషన్తో పాటు అత్యంత విలువైన ప్రభుత్వ పథకాలను కూడా చేజార్చుకునే ప్రమాదం ఉంది. ఈ అంశంపై ప్రభుత్వ పెద్దలు, ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు రేషన్ కార్డుదారు లబ్ధిదారులను అప్రమత్తం చేస్తూ వారికి సమాచారం చేరవేస్తూనే ఉన్నారు. అయితే కొన్ని జిల్లాల్లో సాంకేతిక సమస్యలు ఎదురవుతుండడం, మరికొన్ని ప్రాంతాల్లో సర్వర్లు మొరాయిస్తుండడం తదితర కారణాలు వెరసి ఈకేవైసీ ప్రక్రియ ఆశించినంత స్థాయిలో వేగంగా సాగడం లేదన్న ఆందోళన లబ్ధిదారుల్లో వ్యక్తం అవుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలు అందించేందుకు సిద్ధమవుతోంది. అందుకోసం కార్యాచరణ కూడా రూపొందిస్తూ దశల వారీగా లబ్ధిదారులకు వివిధ పథకాల ద్వారా అభివృద్ధి ఫలాలను అందించేందుకు చర్యలను చేపడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈకేవైసీ ప్రక్రియ కీలకంగా మారి కేవలం వారం రోజుల్లోపు ఈకేవైసీ నమోదు కాకపోతే భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం అందించే విలువైన సంక్షేమ పథకాలను పేదలు కోల్పోయే ప్రమాదం కనిపిస్తూ ఉందని, రేషన్ కార్డు ఆధారంగానే పేదలను అర్హులుగా గుర్తించి వారికి కుటుంబంలో ప్రతి సభ్యుడికి ఆయా పథకాల ద్వారా ప్రయోజనం చేకూరాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయించుకోవాల్సి ఉంది. సకాలంలో ఈ ప్రక్రియ ద్వారా రేషన్ కార్డులో పేరు ఉండేలా చూసుకోకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలతో పాటు ప్రతి నెల రేషన్ కూడా చేజారే ప్రమాదం ఉంది. అత్యంత కీలకమైన ఈ ప్రక్రియను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరి నిర్వహిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో సొంత గ్రామాలకు దూరంగా ఉండే వారికి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఈకేవైసీ చేయించుకునేలా అవకాశాన్ని కూడా కల్పిస్తూ ఉంది. అయినా కొన్ని జిల్లాల్లో ఆశించిన స్థాయిలో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో లక్షల్లో రేషన్ కార్డులు ఈకేవైసీ పూర్తి చేసుకోలేకపోతున్నాయి. కొంతమంది లబ్ధిదారులు ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని గడువు పొడిగించాలని ప్రభుత్వ పెద్దలు అయితే కోరుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో 89 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. అలాగే 9 లక్షలకు పైగా అంత్యోదయ, 80,000కు పైగా అన్న యోజన కార్డులు ఉన్నాయి. వీరిలో 60 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. మరో 30 లక్షల మందికి పైగా రేషన్ కార్డుదారులు ఈ నెల 31వ తేదీ లోపు ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంది. రేషన్ కార్డుదారులతో పాటు అందులో ఉన్న కుటుంబ సభ్యులంతా ప్రతి ఒక్కరూ సమీపంలోని సచివాలయాలు, వాటి పరిధిలోని క్లస్టర్లకు వెళ్లి ఈకేవైసీని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాష్ట్రంలోని ఆయా జిల్లాల పరిధిలో ఈకేవైసీ పెండింగ్ వివరాలను సచివాలయం వీఆర్ఓలు సంబంధిత సిబ్బందికి అయితే పంపారు. దీంతో కొంతమంది అధికారులు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి ఈకేవైసీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నారు. అయినా కొన్ని ప్రాంతాల్లో చిన్నపిల్లలకు సంబంధించి
ప్రక్రియ పూర్తి కావడం లేదు. వారి ఆధార్ నెంబర్లు, వేలి ముద్రలు సర్వర్ తీసుకోలేకపోతుంది. దీంతో అనేక ప్రాంతాల్లో వివిధ సమస్యల కారణంగా ఈకేవైసీ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న సిబ్బంది పెండింగ్ లో ఉన్న కార్డుదారుల వివరాలను తీసుకుని ఈకేవైసీ చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్న సాంకేతిక పరమైన సమస్యలతో ప్రక్రియ అసంపూర్తిగానే నిలిచిపోతూ ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 30% పైగా రేషన్ కార్డులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది. కాగా త్వరలో డిజిటల్ రేషన్ కార్డులు, డిజిటల్ పేమెంట్స్ స్కానర్ ను ఉపయోగించి లావాదేవీలు జరుపుతున్న విధంగా ఏపీలోని రేషన్ కార్డుదారులకు డిజిటల్ కార్డులు రానున్నాయి. వీటిని రేషన్ షాపు వద్ద స్కాన్ చేస్తే చాలు సరుకులు సులువుగా పొందేలా ఆ కార్డులను రూపొందిస్తున్నారు. అతి త్వరలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటీఎం కార్డు సైజులో డిజిటల్ రేషన్ కార్డు రూపొందించనున్నారు. దీన్ని సులువుగా జేబులో, పర్సులో పెట్టుకుని వెళ్లేలా తయారు చేస్తున్నారు. పౌరులకు ప్రభుత్వ సేవలు అందించే విషయంలో ఏపీ ప్రభుత్వం వినూత్న నిర్ణయాలను తీసుకుంటూ ఇప్పటికే వాట్సాప్ ద్వారా పౌర సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 163 సేవలను అందుబాటులోకి ఉంచారు. ఈ నేపథ్యంలో పౌరులకు డిజిటల్ రేషన్ కార్డులు అందజేయనున్నారు. QR కోడ్ తోనే రేషన్ పొందే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. డేటా లేక్ రూపకల్పనలో భాగంగా పౌర సరఫరాల శాఖ సమాచారం కూడా అందులోకి వస్తే డిజిటల్ రేషన్ కార్డుల ప్రక్రియలో ముందడుగు పడే అవకాశం ఉంది. దీంతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలతో పాటు పౌర సరఫరాల శాఖకు కూడా చిప్ డేటా టెక్నికల్ ఆఫీసర్ ను నియమించనున్నారు. వీరు ఆ శాఖలో జరుగుతున్న డిజిటల్ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఈ రేషన్ పంపిణీ ప్రక్రియనైతే పర్యవేక్షిస్తారు. ఈ విధంగా ఈకేవైసీ అయితేనే రేషన్ ఈ నెల 31 లోపు పూర్తి కాకుంటే ఏప్రిల్ నుంచి రేషన్ లేనట్టే అంటూ మనకు తాజా అప్డేట్ అయితే రాగా, ఇంకా ఒక్కో జిల్లాలో 30% పైగా కార్డులు పెండింగ్ ఉన్నట్టు అప్డేట్ వచ్చిన నేపథ్యంలో ఈకేవైసీకి గడువును మరింత పొడిగించాలి అనే వాదన కూడా తెరపైకి వచ్చింది.